గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైన పాలనని మన ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నాం. ఈ యొక్క మూడు పార్టీలు కలయిక ఆంధ్రుల యొక్క అదృష్టం. ఆ అదృష్టం పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చి అటు తెలుగుదేశం పార్టీని ఇటు భారతీయ జనతా పార్టీని ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి ఆంధ్రులకి ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి సంక్షేమం సక్రమంగా అమలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకొస్తే ఈరోజు దాని తాలూకా సుపరిపాలన యొక్క ఫలాలను మనందరూ కూడా అనుభవిస్తున్నాం. ఇప్పటి వరకు చూస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసాం. గత ఏడాది ధాన్యం పండించే రైతులకు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసాం. 24 గంటల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చూస్తే 1వ తేదీన ఖచ్చితంగా పెన్షన్లు అన్నీ కూడా ఇంటికే అందజేస్తున్నాం. 1,20,000 విడో పెన్షన్లు ఏదైతే ఉండిపోయినాయో ఆ 1,20,000 విడో పెన్షన్లను కూడా ఆ రోజున మనం ఆగస్టు 1వ తేదీన అందరికీ కూడా ఆ రోజు నుంచి 1,20,000 పెన్షన్లు ఒకే రోజు శాంక్షన్ చేసాం. మరికొన్ని కొత్త పెన్షన్ రావాల్సి ఉంది, త్వరలో అవి కూడా వస్తాయి. అదేవిధంగా చూస్తే స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సుని ఇచ్చి మహిళలందరికీ కూడా మంచి తోడ్పాటుని ఇచ్చాం. ఈరోజు దేవాలయాల దర్శనాలకు కానివ్వండి, అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఉచిత బస్సుని అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే భయంకరమైనటువంటి భూ చట్టాన్ని రద్దు చేసాం. ఆవేళ భూ చట్టం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అలాగే ఆ భూమి తాలూకా సరిహద్దురాలు కానివ్వండి, పట్టా పుస్తకాల మీద కానివ్వండి, వాళ్ళ సొంత ఫోటోలు వేసుకుని వాళ్ళ సొంత ఆస్తుల్లాగా ఫీల్ అయ్యి మొత్తం ఆస్తుల్ని కాజేయడానికి చూస్తే ఆ భూ చట్టాన్ని రద్దు చేసాం ప్రజలందరికీ. అదేవిధంగా చూస్తే ఈ యొక్క లిక్కర్ విషయంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాం. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం. గత ఏడాది కానీ చూసినట్లయితే 4,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క మన పల్లెటూరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసాం. మీకు ఇక్కడ నుంచి తోకాడ రోడ్లో కూడా 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అందులో కూడా పనిచేస్తున్నాం. ఒక్క మన నియోజకవర్గంలోనే 100 కోట్ల రూపాయల వర్కులు చేసాం. అలాగే చూస్తే తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా తల్లికి వందనం అమలు చేసాం. మహిళలకి ముఖ్యంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసాం. ఏదైతే చెప్పామో చెప్పిన పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తున్నాం. ఈవేళ మరో ముందడిగేస్తూ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా లోన్లు శాంక్షన్ చేస్తున్నాం. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే లోన్లు అప్లై చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. అలాగే దేవాలయాలు నిర్మాణం చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టీటీడీ ట్రస్ట్, మనకి ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ఉందో దాని ద్వారా కూడా నిధులు అనేది కూడా ఇస్తున్నాం. అది కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాం. ఒకేసారి ఒక పక్కనే హౌసింగ్ లోన్లు, ఒక పక్కనే గుళ్ళు కట్టుకున్న వాళ్ళకి దాన్ని కూడా మనం ఇస్తున్నాం. అలాగే వికలాంగ సోదరుల వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువుకొని వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం వెళ్ళాలనుకున్న వాళ్ళకి మోటారు వాహనాలు, మోటారు సైకిళ్ళు కూడా వికలాంగులకు ఇవ్వడానికి ఈరోజే స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగుల సోదరులు అందరూ కూడా అది అప్లై చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. విద్య కోసం కానీ చూసినట్లయితే 16,000 మంది టీచర్లు కూడా మనం భర్తీ చేసాం. ఎప్పటి నుంచో లేని డిఎస్సి మన బిడ్డలకు 16,000 ఉద్యోగాలు సుమారుగా కూడా మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. చదువు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలాగే త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇళ్ల స్థలాలు కూడా ఏదో సెంటున్నర అయితే కుదరదు కాబట్టి సెంటున్నర సరిపోదు. ఒక ఆవు ఉంటుంది, గేదె ఉంటుంది, పుల్లల మోపు ఉంటుంది, గడ్డి మోపు ఉంటుంది, బండి పార్క్ చేసుకోవాలి, కారు పార్క్ చేసుకోవాలంటే సెంటున్నర స్థలం సరిపోదు. ఖచ్చితంగా 3 సెంట్ల స్థలం ఉండాలని జీవో కూడా పాస్ చేశాం. ఇప్పుడు గతంలో సెంటున్నర ఇద్దామనుకున్న ప్రభుత్వానికి రెట్టింపుగా 3 సెంట్ల స్థలం ఇవ్వడానికి సిద్ధమయ్యాం. దాంతోపాటు హౌసింగ్ లోన్ని కూడా 2,87,000 రూపాయలు హౌసింగ్ లోన్ కూడా స్థలంతో కూడింది. స్థలం ఇచ్చి
2,87,000 రూపాయల హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో అవన్నీ కూడా మీకు అందజేస్తాం. ఎప్పుడు అవసరం వచ్చినా ఏ అవసరం వచ్చినా సరే జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందుబాటులో ఉన్నారు. చక్కగా మీ యొక్క పనులకు ఉపయోగించుకోండి. ఏ టైంలో మీకు అవసరం వచ్చినా నేను కానివ్వండి, మా శ్రీమతి బత్తల వెంకటలక్ష్మి కానివ్వండి, ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాం. ఇప్పటికే సీఎంఆర్ఎఫ్ నిధులు 13 కోట్ల పైసలుకున్న 13 కోట్లు, సుమారు 13 కోట్ల పైగా బత్తల వెంకటలక్ష్మి గారు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చెక్కల్ని ఇంటి దగ్గర అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ నియోజకవర్గంలో కూడా లేదు, గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇంత సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఫండ్స్ని ఎవరైతే అనారోగ్యాలతో ఉండిపోయి హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారో వారి తాలూకా బిల్లులన్నీ కూడా తీసుకుని, వాళ్ళు ఎక్కడ కష్టపడకుండా బిల్లులు తీసుకుని ఫైల్ మేమే తీసుకుని వెళ్ళి అక్కడ ఫైల్ అంతా చక్కగా ప్రాసెస్ చేయించి చెక్ పట్టుకొచ్చి మళ్ళీ అనారోగ్యంతో అప్పుడే బాగుపడి ఇంటి దగ్గర ఉండి నీరసంగా ఉన్న పేషెంట్ని మళ్ళీ దగ్గర పిలుచుకోవడం ఇష్టం లేక పేషెంట్ ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకుని వెళ్ళి చెక్ వారికి అందజేయడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం. ఇది ఒక మంచి ప్రభుత్వం. రాజానగరం నియోజకవర్గంలో ముఖ్యంగా బద్దల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం. అందరికీ మంచి చేస్తాం, మంచి మాత్రమే చేస్తాం, ఎక్కడ చెడు జరగనివ్వం. మరొకసారి మీ అందరినీ కోరుతున్నది ఒకటే, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బత్తల బలరామకృష్ణ కానీ బత్తల వెంకటలక్ష్మి కానీ ఎప్పుడు ఏ క్షణంలో మీకు అవసరం కష్టం అనిపిస్తే మాత్రం పదవి అనేది పక్కన పెట్టండి, మీ కుటుంబ సభ్యుడిగా భావించి తలుపు కొట్టండి, లేకపోతే ఫోన్ కొట్టండి. మీకోసం 24 గంటల తలుపులు, అలాగే 24 గంటల ఫోన్కి అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మన పార్టీలోకి జనసేన పార్టీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు మన కుటుంబంలోకి వచ్చినటువంటి అత్యంత సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలైనటువంటి సుబ్బారెడ్డి గారికి, అలాగే వాసంశెట్టి వీర్రాజు గారు, వారి కుమారులు, అలాగే ఇతర పెద్దలు, మహిళలు కూడా పార్టీలోకి రావడం అనేది చాలా మంచి విషయం, చాలా శుభసూచనం కూడానే. రాబోయే రోజుల్లో ఈ యొక్క రాజేయపాలెంలో ఖచ్చితంగా జనసేన జెండా లోకల్ బాడీలో ఎగరేసే విధంగా వీళ్ళందరూ పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మన సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే వాసంశెట్టి వారి ఆధ్వర్యంలో ఈ గ్రామం మరింత బలపడి ఇక్కడ రాబోయే లోకల్ బాడీస్ కానివ్వండి, మరి ఏ ఇతర అవసరాలకైనా సరే అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా వాళ్ళు ఉండాలని కోరుతున్నాను. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు ఇదే బలంతో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసే ఉంటుంది. 15 ఏళ్ళు కూడా అద్భుతమైన పెనుమార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకందరికీ కూడా సుపరిపాలన అందించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసే ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అమరావతిని పూర్తి చేస్తాం. పోలవరం ద్వారా సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రీస్ కి నీరు తప్పనిసరిగా అందిస్తాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కూడా ప్రజల జీవనాడిని ప్రజలకి, ఆంధ్రులకి అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.